హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, 2 మిషన్ల మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము. ఇవి 2 కూడా లైనింగ్ బ్లౌజులు ఫ్రెండ్స్. లైనింగ్ బ్లౌజులు అయితే కుడుతున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇవైతే పెళ్ళికి వెళ్ళే వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అర్జెంటుగా కుట్టిమని ఇచ్చినారు ఫ్రెండ్స్. అర్జెంటుగా అంటే నిన్నైతే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్లౌజులు అయితే ఇచ్చేయమని చెప్పారు. అందుకోసం అనేసి మా అక్క చేత కూడా నేనైతే లైనింగ్ అయితే జాయింట్ అయితే చేయించేసి అర్జెంటుగా కుట్టించేద్దామనేసి కుడుతున్నాం ఫ్రెండ్స్. గమ్ముతో జాయింట్ చేసేయడం నాకు నచ్చదు, బాగుండదు అనేసి, ఫినిషింగ్ రాదని. ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. మాకు నచ్చిన మేమైతే గమ్తో జాయింట్ చేయను, మిషన్ మీదనే అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాము. మిషన్ మీద స్టిచ్చింగ్ చేయడం వల్ల మనము ఎన్ని రోజులైనా కుట్టుకోవచ్చు. పీస్ జాయింట్ చేసుకుంటే పైగా మనము ఒకవేళ మిస్టేక్ వచ్చినా విప్పి కుట్టుకోవడానికి వీలైతే ఉంటుంది కదా. అందుకోసమని మేమైతే లైనింగ్లు మిషన్ మీదే జాయిన్ చేసిస్తాను. అలా మా అక్క ప్రతి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజులు అయితే అన్నీ ఇట్లాగా లైనింగ్ జాయింట్ అయితే చేస్తుంది. తర్వాత నేనైతే అటాచ్ అయితే చేసేస్తాను, బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఈ విధంగా ఇద్దరు కనుక 2 మిషన్ల మీద వర్క్ చేసుకుంటే డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల పీస్ వర్క్ చేయడం ఈజీ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా అక్కని అడిగాను, నీకు బ్లౌజులు కుట్టడం వచ్చా అని. లేదు, నాకు లైనింగ్లు జాయిన్ చేయడం వచ్చు అని చెప్తాంది. మీ సైడ్ లైనింగ్ బ్లౌజ్ కాస్ట్ ఎంతో కూడా కామెంట్ అయితే చేయండి. ఇవైతే ఏరియాని బట్టి ఉంటాయని నాకు కూడా తెలుసు, కానీ అడుగుతాను. మీరైతే తెలిసిన మీ సైడ్ ఎంత కాస్ట్ బ్లౌజ్కి, లైనింగ్ బ్లౌజ్కి, ప్లెయిన్ బ్లౌజ్కి తీసుకుంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ అయితే కుడుతుంది. షేప్ బెల్ట్ మొదట షేప్ బెల్ట్ కుడితే చాలా స్టెప్ బై స్టెప్ కుట్టుకోవచ్చు అనేసి ఇలాగా షేప్ బెల్ట్ అయితే కుడుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా నేనైతే శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్. 1 మంత్ అయింది శారీ బిజినెస్ స్టార్ట్ చేసి. ఒక శారీ బిజినెస్కు ఎంత పెట్టుబడి పెట్టాము ఏమి అనేది తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ పెడితే మేమైతే శారీ బిజినెస్ వివరాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇవి సరుకు శారీస్ ఎక్కడి నుండి తెచ్చాను అనేది కూడా చెప్తాను. నేనైతే ఇంకా వేరే లైనింగ్ బ్లౌజు ఇది డిజైన్ కుట్టాలనేసి నేను కుడతాను. డిజైన్ బ్లౌజ్ కుట్టాలని వాళ్ళు అయితే పెళ్ళికి వెళ్ళడానికి డిజైన్ బ్లౌజ్ కావాలని చెప్పారు. అందుకోసం అనేసి ఫ్రిల్స్ డిజైన్ కుట్టిద్దామని నేనైతే అనుకున్నాను. వాళ్ళైతే నీకు నచ్చినదే కుట్టమని అయితే చెప్పారు ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే కన్నా